MCN వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు పట్టణంలోని 41 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ప్రాంతాల వారీగా ప్రజలకు జరగబోవు సాధారణ ఎన్నికల నిమిత్తం ఈవీఎంల ద్వారా ఓటు ఏ విధంగా వేయాలి అనే దానిపై ప్రజలకు రాజకీయ పార్టీల వారికి అవగాహన కల్పించడం కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని విమర్శించే స్థాయి నీది కాదు రమేష్ అని ఖబర్దార్ అంటూ కార్వేటి నగరం SSL అధ్యక్షులు సంజయ్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరించారు. ఏపీలో 6100 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక వార్తల్లోని వివరాలు. నెల్లూరులో జరిగినటువంటి తెలుగుదేశం సభలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ మరియు జిల్లా కలెక్టర్, చిత్తూరు మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి పలమనేరు వారి ఆదేశాల మేరకు ఈ రోజు నుండి పలమనేరు పట్టణంలోని 41 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ప్రాంతాల వారీగా ప్రజలకు జరగబోవు సాధారణ ఎన్నికల నిమిత్తం ఈవీఎంల ద్వారా ఓటు ఏ విధంగా వేయాలి అనే దానిపై ప్రజలకు రాజకీయ పార్టీల వారికి అవగాహన కల్పించడం కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందుకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల వారీగా షెడ్యూల్స్ మరియు ఎక్కడ జరుగు ప్లేస్, టైం, తేదీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కేవీ స్ట్రీట్, గొబ్బిళ్ళ కొట్టు, గంట ఊరు యందు పోలింగ్ కేంద్రములలో ప్రజలకు అవగాహన ఇవ్వడం జరిగింది. తదుపరి రేపు గంగమ్మ గుడితోపు పలమనేరు నందు పోలింగ్ కేంద్రములలో అవగాహన ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కావున సదరు అవకాశమును ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. నిన్న జీడీ నెల్లూరులో జరిగినటువంటి తెలుగుదేశం సభలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన నీచంగా మాట్లాడడం తప్పు అని చెప్పి భావిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడుని ఒకటే అడుగుతున్నా, ఎవరు పాపాలు చేసినారో నీకు తెలీదా చంద్రబాబు? 2 ఎకరాల పొలంతో రాజకీయాల్లోకి వచ్చి 1000 కోట్లు సంపాదించిన నువ్వు నీతిమంతుడువా, లేదా కాయ కష్టం మీద వృత్తిని నమ్ముకొని పైకొచ్చినటువంటి పెద్దిరెడ్డి మంచివాడ? ఈరోజు నిన్ను సూటిగా అడుగుతున్నాం, చిత్తూరు జిల్లాలోని విజయ డైరీని మూసేసింది నువ్వు కాదా? హెరిటేజ్ పాల డైరీ కోసం నువ్వు గవర్నమెంట్ కోఆపరేటివ్ సెక్టర్లో ఉన్నటువంటి డైరీని మూసేసి రైతులు నట్టేట్లో ముంచినటువంటి చరిత్ర నీదైతే, శివశక్తి డైరీని పెట్టి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా డైరీ ద్వారా డబ్బులు ఇచ్చి పాడి పరిశ్రమను కాపాడినటువంటి పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అంతేకాదు నువ్వు జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీని మూయించేశావు, అనేక పరిశ్రమలు మూయించావు. ఈరోజు నువ్వు నీతిపరుడువా? నీకున్నటువంటి ఆస్తి ఎంత? ఈరోజు నీ 1000 కోట్లు ఎక్కడి ఇంకా వచ్చాయి? నీ మనవడు దేవాంశ్కి ఎక్కడి ఇంకా వచ్చాయి 90 కోట్లని అడుగుతున్నా. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వల్ల ఈ జిల్లాలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. గ్రామ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, ఆర్బీకే వ్యవస్థ కానీ అన్నీ కూడా ఈరోజు ప్రతి గ్రామంలోన అభివృద్ధి కనబడుతూ ఉంది. నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి కనీసం తాగునీరు ఇవ్వలేకపోయినావు నువ్వు కుప్పంకి. నువ్వా నీతి మాట్లాడేది? ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల్ల కుప్పానికి కూడా త్రాగునీరు, సాగునీరు ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం కల్పించిందని కూడా తెలియజేస్తున్నా. నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కుప్పంలో ఈరోజు కనీస రహదారులు లేవు, త్రాగునీరుకి అవస్థలు ఉన్నాయి, సాగునీరుకి అవస్థలు ఉన్నాయి, విద్యా వ్యవస్థ నాశనమైంది. ఈరోజు నువ్వు నీతి గురించి మాట్లాడితే వేదాలు అందించినట్లుగా ఉంటాయి. చంద్రబాబు, నోరు అదుపులో పెట్టుకో. పెద్దిరెడ్డి గారిని విమర్శించే ముందు నువ్వు ఒక ఎర్రచందనం దొంగ. నీ భూమిలో 2014-19 మధ్యలో నీ భూమిలో ఎర్రచందనం ఎత్తలేదా? నీ భూమిలో ఉన్నటువంటి సీల్ కాలేదా? అవి ఎవరు అని అడుగుతున్నాను. నువ్వు కనీసం నీ తమ్ముడికి రామ్మూర్తి నాయుడు ఒళ్ళు చెడిపోతే హాస్పిటల్లో చూపించలేనటువంటి నీచుడు, కుటుంబాన్ని చీల్చి ఏ విధంగా రాజకీయాలు చేయాలి అనేటువంటి నీచతత్వం ఉన్న నువ్వు మీ మామకు వెన్నుపోటు పడిచావు. హరికృష్ణ శవం పక్కన రాజకీయాలు చేశావు. తారక రత్న పాదయాత్రలో చనిపోతే కనీసం ఆ శవానికి దారుణ సంస్కారాలు చేయకుండా రాజకీయాలు చేసినటువంటి నీతి చరిత్ర గురించి మాట్లాడతావు. నువ్వు పాపాల పుట్ట చంద్రబాబు. ఖబర్దార్ ఎత్తిరుస్తున్నావు చిత్తూరు జిల్లాని. ఇంకా 14 నియోజకవర్గాలు గెలవబోతా ఉన్నాం. నువ్వు కూడా ఓడిపోయేది ఖాయం. కుప్పంలో భరత్ని కల్పిస్తామని చెప్పి సౌమ్యంగా తెలియజేస్తున్నావు.
ఒక 100 6100. ఏపీలో 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 12 నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ 7న ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి బొత్స తెలిపారు. పోస్టులను వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము. 24 డిఎస్ 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 12వ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి మార్చి 7 ఏప్రిల్ 7 స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు ఇవన్నిటి కూడా. ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ లిస్ట్ మీకు పంపిస్తాను. ఏవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం ఎర్రమరాజుపల్లె ఎస్సీసీఎల్ అధ్యక్షులు సంజయ్ మాట్లాడుతూ, అన్నూరు పంచాయతీకి చెందిన కాంట్రాక్టర్ రమేష్ అనే వ్యక్తి మా డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని విమర్శించే స్థాయి కానీ అర్హత కానీ లేదని ఎస్సీసీఎల్ అధ్యక్షులు సంజయ్ హెచ్చరించారు. రమేష్ అంటే ఎవరికి కూడా తెలియదని, నారాయణ స్వామి వల్లనే నీవు కాంట్రాక్ట్ అయ్యావని, అదేవిధంగా నారాయణ స్వామి దయతో సర్పంచ్ పదవి పొంది ఈరోజు నువ్వు ఆయన విమర్శించే స్థాయికి దిగజారావని ఎద్దేవా చేశారు. తల్లిపాలు తాగి రొమ్మును గుద్ది ఆ తల్లిని విమర్శిస్తున్న వ్యక్తిత్వం నీదని, నమ్మక ద్రోహమని, డబ్బులకు అమ్ముడుపోయిన వ్యక్తివి నీవని నీ మాటలు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. నీ స్థాయిని తెలుసుకొని మాట్లాడాలని, డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని విమర్శిస్తే ఇక మాటలు ఉండవని, ఖబర్దార్ జాగ్రత్త అని హెచ్చరించారు. నీ మనసులో ఏముంది? నీ మేనమామని చెప్పుకొని అందరికీ పరిచయం అయిన వ్యక్తి మీరు రమేష్ అంటే ఎవరికి తెలుసున్నదో, బహుశా మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెల్లి కొడుకుగాను మేనమామని ఉద్దేశంతోనే మీరు అందరూ కూడా తెలుసుంటారు. ఈరోజు అతని వల్ల ఎంతోమందికి గుర్తింపైన మీరు ఈరోజు అతనికే చెప్పొద్దు వేరే వాళ్ళకి అనే స్థాయికి పోయినారంటే ఇది మంచి పద్ధతి కూడా కాదని కూడా మీరు కూడా మీ బుద్ధిని మార్చుకొని ఇకనైనా మంచి మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. జై నారాయణ స్వామి. జై జగన్. జై నారాయణ స్వామి. జై జగన్. గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం ఎర్రమరాజుపల్లి పంచాయతీ. గంగాధర నెల్లూరు అనేటప్పటికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరంటే నారాయణ స్వామి డిప్యూటీ సీఎం గారు. గంగాధర నెల్లూరు కాన్స్టిట్యూట్ అంటే నారాయణ స్వామి గారి అడ్డాని అందరికీ కూడా తెలుసు. కొందరు వ్యక్తులు మా ఎర్రమరాజుపల్లి పంచాయతీ నుంచి కూడా అతనితో ఉన్న వ్యక్తులు కూడా సర్పంచ్గా నియమనం చేసుకొని ఎంపీటీసీ కూడా గెలిపించుకొని అతని దగ్గర డిపాంక్ తీసుకొచ్చుకొని ఆ తర్వాత నారాయణ స్వామి వద్దు జగన్ అంటే ముద్దని కూడా చెప్తా ఉన్నారు. అలాంటి వ్యక్తులు కూడా చదువుకున్న వ్యక్తులు కూడా ఇలా మాట్లాడుతున్నారంటే సంస్కారం కాదని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఎప్పుడు కూడా మేలు చేసిన వ్యక్తిని మరవకూడదు. అలాంటి చేసిన వ్యక్తికి పుట్టుగతులు ఉండవని కూడా తెలుపుతున్నాను. అయినా మన నారాయణ డిప్యూటీ సీఎం గారు 42,000 మెజారిటీ గెలిచినారు. ఈసారి అఖండ మెజారిటీతో 70,000 మెజారిటీతో గెలుస్తారని కూడా మేము ధీమాగా వ్యక్తం చేస్తున్నాము. మన మంత్రి గారు మళ్ళీ క్యాటరింగ్ కొట్టి మళ్ళీ కూడా ఉన్నత స్థాయి పదవులు అనుకరిస్తారని కూడా కోరుకుంటున్నాము. ఇటువంటి చిన్న చిన్న రాజకీయాలు చేసే వ్యక్తులు, ఈ నారాయణ స్వామి వద్దనే వ్యక్తులు ఎవరికి కూడా తెలియని వ్యక్తులు, వాళ్ళు తిరుపతిలో ఎక్కడో పని చేసుకుంటూ ఏదో జాబ్ చేసుకుంటున్న వాళ్ళు ఏ రోజు అతని వెనుకుండి అతని వల్ల అందరూ కూడా తెలిసి మండల స్థాయి నుంచి పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్ర లెవెల్లో కూడా కొందరికి తెలిసిన వ్యక్తిగా తయారైనారు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు నారాయణ స్వామి వద్దన్నారంటే ఇంకొకసారి కానీ మా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారిని కానీ అలా మాట్లాడితే తగిన బుద్ధి కూడా చెప్తాము. వేరే రీతిలో మాట్లాడుతున్న వస్తుందని జాగ్రత్తగా మాట్లాడాలని కోరుకుంటున్నాం. జై జగన్. జై జగన్. జై జగన్ అన్న. జై నారాయణ స్వామి గారి నాయకత్వం వద్దులాలి. నారాయణ స్వామి నాయకత్వం వద్దులాలి. నారాయణ స్వామి గారి నాయకత్వం వద్దులాలి. ఈ సభలో ఇక్కడ పత్రికా విలేకరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం.
నమస్కారాలు. మేము గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగరం మండలం ఎర్మరాజుపల్లి గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఇక్కడ ఈరోజు సమావేశం చేయడమైంది. ముఖ్య ఉద్దేశం ఏమంటే, మా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో మాకు డిప్యూటీ సీఎం నీతికి నిజాయితీకి మారిపేరు, నిరాడంబరుడు, సహృదయుడు, మనసున్న మహారాజు నారాయణ సామన్. ఆయన పేదల కోసం ఎప్పుడూ నిరంతరం కృషి చేస్తూ అతని జీవితాన్నే త్యాగం చేసే వ్యక్తి మా నారాయణ సామన్. అట్లాంటి నారాయణ సామన్ గారిని విమర్శించే కొందరు దుష్ట శక్తులు, వాళ్ళకి దేవుడు కూడా వాళ్ళని క్షమించాడు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం అంటేనే ప్రతి ఒక్క వ్యక్తికి, సాధారణ వ్యక్తి కూడా నారాయణ సామన్నే గుర్తొస్తాడు. ప్రతి పేదవాడు కూడా నారాయణ సామన్నే గుర్తొస్తాడు. అలాంటి నారాయణ సామన్కి ఇతని యొక్క విలువలను తెలుసుకొని, ఇతని యొక్క ప్రజలకు చేసే సహాయాన్ని తెలుసుకొని, మన యంగ్ అండ్ డైనమిక్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి అతను గెలిపించుకున్నాము. అతను ఒక డిప్యూటీ సీఎం రాష్ట్ర స్థాయిలోనూ 2వ స్థానంలో ఉన్నాడు. ఈ 3వసారి కూడా జగనన్న మా డిప్యూటీ సీఎం నారాయణ సామన్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అలాగే మా నియోజకవర్గంలో 6 మండలాలు కూడా అతని వెంటే ఉన్నాము. అతనికే అందరూ కూడా సహకరిస్తున్నాము. అన్నీ చేస్తూ ఉంటే కొందరు వ్యక్తులు, దుష్ట శక్తులు అనవసరంగా టికెట్ ఇచ్చినారని రాద్ధాంతం చేస్తున్నారు. ఈ రాద్ధాంతం చేసే వ్యక్తులకు వాళ్ళ వెంట కనీసం వాళ్ళ ఇంటిలోనే, వాళ్ళు చెప్పిన మాట వాళ్ళ ఇంటి కుటుంబంలోనే వాళ్ళ వెనక 5 మంది కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తులు పోయి రాజకీయ సలహాలు ఇచ్చేది, డిప్యూటీ సీఎం నారాయణ సామన్ గారిని విమర్శించేది, అతని స్థాయి అంతా. మీ స్థాయిని తెలుసుకోండి. ఫస్ట్ మీరు విమర్శించేటప్పుడు మీ స్థాయి ఏంటో తెలుసుకోండి. నేను ఒకటే మాట చెప్తున్నా, నారాయణ సామన్ గారిని విమర్శించే వాళ్ళంతా కూడా దయచేసి చెప్తున్నాను, మీకు పుట్టగతులు ఉండవు. అతను నారాయణ సామన్ గారు ఇంతకుముందు 42,000 మెజార్టీతో గెలిచారు. ఈసారి 80,000 మెజార్టీతో గెలుస్తాడు. మేమంతా కూడా కలిసి కట్టుగా 6 మండలాల కార్యకర్తలు, ప్రజలందరూ కూడా నారాయణ సామన్ని కష్టపడి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గంగాధర్ నెల్లూరు రాష్ట్ర స్థాయిలోనే ఒక గిఫ్ట్గా అందిస్తామని మేమందరూ కూడా తెలియజేస్తున్నాము. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఈ 6 మండలాల్లో కొందరు వ్యక్తులు అనవసరంగా దుష్టశక్తులు నారాయణ సామన్ గారిని విమర్శిస్తున్నారు. మీరు ఎన్ని విమర్శించినా గంగాధర్ నెల్లూరు గడ్డ నారాయణ సామన్ అడ్డాన్ని మాత్రము మీరు తెలుసుకోండి. దయచేసి చెప్తున్నాను. కాబట్టి అందరూ కూడా మీకు మళ్ళీ ఎప్పుడంటే అనవసరం మీరు ఏం చెప్పినా గంగాధర్ నియోజకవర్గానికి నారాయణ సామన్నే ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే అవుతాడు. అలాగే మంచి పదవులు అనుభవిస్తాడు. ఆయనే మళ్ళీ కూడా ఈ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఉన్నంత వరకు, ఆయన ఊపిరినంత వరకు ఆయనకే టికెట్టు ఆయనకే వచ్చేసింది. కాబట్టి ఆయనే గెలుస్తాడు. జై జగన్, జై నారాయణ సామన్.